నమస్కారం. ఇంట్లోకి ఎంటర్ అవగానే రఘువీరెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఇది. ఇంట్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ చాలా పెద్దవాళ్ళకి సంబంధించిన విగ్రహాలు అన్నీ కనపడుతున్నాయి. ఇది వీటి వెనక రహస్యం ఏంటో తెలుసుకుందాం. సార్ ప్లీజ్, ఎవరు వీళ్ళంతా, ఏంటి? వీరు మా తాతగారు. కలిసి ఉంటే కలదు సుఖం. దట్ ఫస్ట్ లైన్, వాట్ డస్ ఇట్ మీన్? మా తాత రంగేగౌడు, మా నాన్నమ్మ నాగమ్మ. రంగేగౌడు నాగమ్మ. ఇతనికి 9 మంది సంతానం సార్. అందులో మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ 6, మా అత్తగారు 3. సో అప్పుడు భూములు ఉన్నా ఏమున్నా కూడా కరువుతో కాటకాలతో అప్పుడు చాలా ఇబ్బందులు, పేదరికాన్ని పేదవాళ్ళు ఏ విధంగా అనుభవించారో వీళ్ళు కూడా కష్టాన్ని అనుభవిస్తూ కష్టపడినటువంటి వాళ్ళే. ఇతను పెద్ద వేటగాడు. ఓకే. ఎంత పెద్ద వేటగాడు అంటే చివరికి భద్రావతి అడవుల్లో, కర్ణాటక శివగ అవతల ఆ అడవుల్లో ఒక మానిటర్గా తయారైంది ఒక పులి. 8 మందిని చంపేసింది. 8 మందిని. సో ఎటు తిరిగి అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది దాన్ని హతమార్చాలని. అది ఎవరి చేతి కాలే. అక్కడి నుంచి భద్రావతి నుంచి వచ్చి మా తాతగారిని తీసుకెళ్ళి, ఇతను అప్పుడు హార్స్ రైడింగ్, గుర్రం అంతా వాజ్ ఆల్సో విలేజ్ మున్సిప్. ఇతను విలేజ్ మున్సిప్ కూడా. సో ఇతను అక్కడ తీసుకెళ్తే 2 మాసాలు ఫారెస్ట్లోనే మకాం వేసి దాన్ని చంపి మొత్తం అక్కడ పెద్దగా ఊరేగింపు చేసి అప్పుడు ఈ 2 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకకు సంబంధించి 2 రాష్ట్రాలకు అతను గన్ లైసెన్స్ కూడా ఇచ్చి గౌరవించి మళ్ళీ వచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయినారు. సో గన్తోటి వేటాడారు. చాలా పెద్ద. మీ తాతగారే గన్ వాడారు పెద్దయినా? అతను గన్ వాడినారు. సో చివరికి అతను 90 సంవత్సరాల వయసు అప్పుడు కూడా మా ఇంటి అరుగు మీద నుంచి ఇది రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టులో ఒక చిన్న ఇది పౌరం ఉంటే దాన్ని గురిపెట్టి కాల్చినారు. అంత ఐసైట్, అంత పర్ఫెక్ట్. అంతే. రంగేగౌడ్ తుపాకీ ఎత్తినాడంటే గురి తప్పదు అని ఆ విధంగా ఉన్నాడు. సో ఇతను ఒకసారి అట్లా వేటపోయినంటే నెల తరబడి పోయేటువంటి వాడు. వేట ప్యాషన్తో చేసేవాళ్ళు. వేట ప్యాషన్ అంతే. నాట్ లైవ్లీహుడ్. ఇప్పుడు నాట్ లైవ్లీహుడ్. రోజుల తరబడి, నెలల తరబడి వెళ్ళిపోవడం అంటే అది నెలల తరబడి పోయేటువంటి వాడు. అతను చాలా సంబంధాలు, ఏ ఊర్లోకి పోయినా కూడా సంబంధాలు. సో ఇంకా వీళ్ళందరినీ వాళ్ళు పోషించేటువంటి బాధ్యత చివరికి మా నాన్నమ్మ మీదే పడింది. ఫ్యామిలీ 9 మంది సంతానాన్ని వదిలేసి వేటకెళ్ళేవాళ్ళు. ఈజ్ ఏ హీరో. హీరో, జల్సా. సో అట్ ద సేమ్ టైం అతని మాట ఈ చుట్టుపక్కల ఏది పంచాయతీ జరిగినా, అది గట్టు పంచాయతీ కానీ, పొలం పంచాయతీ కానీ, భార్య భర్తలు కానీ, రంగేగౌడ ఉండాలి. ఓకే. సో అతను చెప్పినాడంటే అది చాలా న్యాయంగా చెప్తాడు, పార్టీజాన్ ఉండదు అనేటువంటిది అదొక నమ్మకం. ఎనీవే ఆ విధంగా సాగింది. అతను వాళ్ళు పిల్లలందరూ కూడా చెప్పింది, అరే మీరు కలిసి ఉండండి, మీరు కష్టపడి పనిచేయండి, కలిసి ఉంటే కలదు సుఖం. సో దట్ ఈస్ ద లైన్. ఎందుకంటే అతను చెప్పింది నేను వినలేదు. ఎందుకంటే అతను 52లో చనిపోయినా, నేను 57లో పుట్టిన. ఓకే. సో మా అన్నగారు, మా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ మా ఫాదర్ వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించారు.